ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిజ, దేవస్థానం చైర్మన్ కాలారి సుబ్బారావు, వసంత దంపతులు, కదం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి వ్యూవర్స్ కాలనీ హైస్కూల్ వద్ద త్రిశక్తి భక్త బృందం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. తొలుత సారెను వ్యూవర్స్ కాలనీ ఎల్బీ నగర్లలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు. రాత్రి అమ్మవారి మండపం ప్రాంగణంలో దుర్గా హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమ పూజలు నిర్వహించారు. మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలలో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి రాజీవ్ సెంటర్ నందు దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివారి దేవాలయం నందు, అట్లాగే సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవి, శ్రీ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దసరా నవరాత్రి సందర్భంగా ఈ రోజున 8వ రోజున మహాసరస్వతి అలంకారం జరుగుతుంది. ఇక్కడ సమూహంగా అక్షరాభ్యాసాలు మంగళగిరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని బాగా జయప్రదంగా కోలాహలంగా అక్షరాభ్యాసం కార్యక్రమం అంతా జరుగుతున్నది. అట్లాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి మంగళగిరి చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. నవరాత్రులు సందర్భంగా మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో వేసిన శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజున మూలా నక్షత్రం మరి సరస్వతీదేవి అలంకారం దాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సందర్భంగా మరి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పద్మశాలి సంఘం తరఫున చేస్తామని, ఇంతకంటే ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి భద్రావతి సమేత భావనారి స్వామి దేవాలయంలో మూలా నక్షత్రం పర్వదినం రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశాం. మరి దాంట్లో భాగంగా మరి మనం పరిసరాల గ్రామాల ప్రజలు ఎక్కడా కూడా సరస్వతి అమ్మవారి ఇది లేదు. మరి ఇక్కడ మన గుళ్ళో ప్రత్యేకంగా మరి సరస్వతి గుడి ఉంది. దాంట్లో మరి సామూహిక అక్షరాభ్యాసాలన్నీ కూడా మనం ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అట్లాగే ముందు ఎవరైనా కానీ అక్షరాభ్యాసాల కార్యక్రమాలు చేయాలనిపిస్తే ఇక్కడికి వచ్చి చేసుకోవాలని చెప్పి మేము సంఘం తరపున ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాలు అందరికీ కూడా దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం వారి ఆధ్వర్యంలో మంగళగిరి దామల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేస్తున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివారి దేవాలయంలో మనం 22వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకత సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సామూహిక అక్షరాభ్యాసాలు
అమ్మవారు ఉన్నారు కనుక ఇక్కడ మంగళగిరి రాజోగృహకల్ప రోడ్డులోని కాళీమాత ఆలయంలో కూడా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. 100 మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. శ్రీమాత్రే నమః. ఈరోజు మూలా నక్షత్రం, సప్తమి తిథి, సోమవారం. సరస్వతి అలంకారం అనేది ఈరోజు నిర్వహించి అమ్మవారి పూజలను ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. సరస్వతి అమ్మ అనేక విద్యలకు, సకల కళలకు చతుషష్ఠి కళలు అంటారు. 64 కళలకు కూడా ఆమె అధిపతి. అటువంటి అమ్మ ఆశీర్వాదం ఉన్నది అంటే సకల విద్యల యందు కూడా రాణించగలుగుతారు. అది అమ్మ యొక్క ప్రభావం. ఇటువంటి అమ్మను ఈరోజు పిల్లలందరి చేత విశేషంగా పూజింపజేసి వారికి విద్యా బుద్ధులు, జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ శ్రీ కాళీమాత ఆలయం, గౌతమ బుద్ధ రోడ్, రాజీవ్ గురుకల్ప క్రాస్ రోడ్లో ఉన్నటువంటి కాళీమాత ఆలయం నందు ఘనంగా పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది. నిడమరులో అమ్మవారి విగ్రహం వద్ద శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జయ జయ దుర్గా. మేము ఇక్కడ నిడమరు గ్రామంలో గత 9 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. గ్రామస్తుల సహాయ సహకారాలతో మా కొత్తూరు గ్రామంలో, నిడమరు గ్రామంలో కొత్తూరు అరుగు దగ్గర గత 9 సంవత్సరాల నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా నిత్య అన్నదానం చేస్తున్నాము గ్రామస్తుల సహకారంతో. అలాగే ఈరోజు కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారి మండపం దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంతర్పణ కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో చేస్తున్నాము. అది జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి, ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం చాలా దివ్యమైన రోజు, మంచి రోజు. అలాంటి దివ్యమైన రోజున నిడమరు కొత్తూరు సెంటర్లో అమ్మవారికి పూజలతో పాటుగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు, అదేవిధంగా భక్త బృందం, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ఒక మంచి సదుద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమంలో వచ్చి భోజనాలు అవి చేసి, అదేవిధంగా అమ్మవారిని ప్రార్థించుకుంటూ అమ్మవారికి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి జై దుర్గా భవానీ మాతాకు, జై దుర్గా భవానీ మాతాకు, జై దుర్గా భవానీ మాతాకు. భక్త మహాప్రజలారా, ఈరోజు నిడమరు గ్రామంలో కొత్తూరు అరుగు వద్ద వేయించి ఉన్న అమ్మవారి ఉత్సవాల సందర్భంగా, మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమం చేయడం జరిగినది. దాని కావున ఆ అమ్మవారికి అన్నదాన ప్రసాదం చేయుట మేము 9 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగినది. నిడమరు గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయుటకు చాలా సంతోషిస్తున్నాము. దుర్గా, జై జై దుర్గా. నిడమరు గ్రామంలో రామాలయం, కొత్తూరు రామాలయం దగ్గర గత 9 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళ భక్త బృందం వీళ్ళందరూ కలిసి మరి తలకాయ చేసుకొని కార్యక్రమం చాలా దిగ్విజయం చేస్తున్నారు. అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా మరి ఈ కార్యక్రమం చేయడం చాలా విశేషమైన రోజు. ఈ చేయడం చాలా మంచిది. అందరూ భక్త బృందం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన నిడమరు గ్రామంలో భక్తులు చేస్తున్న శ్రీ అమ్మలగన్నమ్మ ఉగ్రమ్మల మూలపుడమ్మ దేవి శరణవతుల ఉత్సవాలు గత 2 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దేవి శరణవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పాత మంగళగిరి దుర్గానగర్ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపారు. తుళ్లూరు మండలం రాయపూడి లైబ్రరీ సెంటర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి శర్మ మాట్లాడారు. శ్రీ దుర్గాయై నమః. మన రాయపూడి గ్రామంలో లైబ్రరీ సెంటర్లో వేంచేసి ఉన్న దుర్గామాత గత కొన్ని సంవత్సరాలుగా వార్షికంగా మనందరం కూడా ఎంతో వైభవంగా ఈ దుర్గామాత యొక్క మహోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం. శరన్నవరాత్రి మహోత్సవాల్ని. అటువంటి ఆ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి విద్యా జ్ఞానాన్ని, భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో అందరికీ కూడా ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరి చేత చేయిస్తూ, అలానే వారితో పాటుగా ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి సన్నిధిలో వారందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని, అలాగే ఇంకా గొప్పదైనటువంటి భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా అభ్యాసాలని పరిపూర్ణంగా ముగించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి గ్రామాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇక్కడ గ్రామ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై దుర్గా భవానీ మాతకు జై. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గంగానమ్మ దేవాలయం 13వ వార్షికోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఉత్సవ శాశ్వత కైంకర్యపరులు రంగిశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు తొలి రోజు సారెను సమర్పించి పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి శ్రీ సూక్త మహాభిషేకం జరిపారు. అదేవిధంగా 2వ రోజు జాతర, పొంగళ్లు, కొలుపులు, మొక్కుబడులు, వివిధ సంగీత వాయిద్యాల కళాకారులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై గ్రామోత్సవం జరిపారు. చివరి రోజున అమ్మవారికి 101 చీరల అలంకరణ చేసి పుష్పాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహం వద్ద హరే రామ హరే కృష్ణ సభ్యులు భజన గీతాలను ఆలపించారు. వచ్చిన అతిథులకు కవి గంగాశ్రీ, రంగిశెట్టి రమేష్ బాబు పట్టు కండువాలతో సన్మానం చేశారు. తదుపరి 10,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. సుమారుగా చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు, భద్రకాళి విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చోళరాజుల కాలం నడిచని కొంతమంది అంటారు. అంతకన్నా పూర్వం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురావస్తు శాఖ పరిశోధకులు ఏమన శివనాగిరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించటం, మరి అమ్మవారు ని దర్శించడం, అట్లాగే అమ్మవారి చలికెత్తులను వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రపరచవలసిందిగా కోరారు వారు. పోతురాజు స్వామి యొక్క విగ్రహం అది ఛిద్రమైనందువలన సుమారుగా 13 సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రంగిశెట్టి ఫౌండేషన్ ద్వారా ఆనాడు ముఖ్య నాయకుడైన రాయపాటి సాంబశివరావు గారి చేత మరి ఏళ్ళ జయలక్ష్మి గారు మేమందరం ఇక్కడ నుండి పోతురాజు స్వామిని ప్రతిష్ఠ చేశాము. అప్పటి నుంచి రంగరంగ వైభవంగా అమ్మవారు 12 సంవత్సరాలు ఈ కార్యక్రమం మా చేత చేయించుకున్నది. ఈ కార్యక్రమంలో మా రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను, ఫౌండర్ వ్యవస్థాపకుడైన మా తమ్ముడు రంగిశెట్టి జగదీష్ బాబు, దాదాపుగా ఊళ్ళో ఎవరి ఖర్చు లేకుండా ఇంటికి పిడికిడి బియ్యం మాత్రమే తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం 50 లక్షల ఖర్చుతో ఈ శిలాతోరణాలు, అలాగే అమ్మవారి యొక్క ఈ యొక్క మండపం, రాతి మండపం ఇది అమ్మవారి రథంగా దీన్ని తయారు చేస్తారు. అటు ఇటు 2 చక్రాల నుంచి మహాబలిపురం నుంచి వాస్తు శిల్పులు మరి శిల్పాచార్యులు అందరూ వచ్చి ఈడ 3 నెలలుగా కష్టపడి దీన్ని తయారు చేయడం జరిగింది. మొన్న 27వ తారీఖు నాడు ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తిని పునఃప్రతిష్ఠ మరియు హోమాలు నిర్వహించారు. నిన్న కార్యక్రమం చేశారు. ఈరోజు 3వ రోజున అమ్మవారు మహా శక్తి స్వరూపిణిగా ఉండి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తూ 10,000 మందికి అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు ఎంతగానో సహకరించినటువంటి మా ఏళ్ల జయలక్ష్మి గారు, మరి మా గద్దె శ్రీనివాసరావు గారు, మౌళయ్య గారు, అట్లాగే ఆలపాటి శ్రీనివాసరావు గారు, ఎంతోమంది, ఎడ్ల రామారావు గారు, మరి తోటకూర సీతారామయ్య గారు,
వీరందరూ కూడా మాకు ఎంతగానో సహకరించి ఇది కుల మతాలకి అతీతంగా నడుస్తున్న దేవాలయం. వాస్తవంగా ఇది ఉంది ముస్లింపేటలో ఉంది. సహజంగా ఎక్కువ భాగం వాళ్ళే వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ. ఈ దేవాలయం ఒక భిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా చక్కగా నడుస్తుంది. ముందు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మా గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం తీసుకొని మేము చేయాలని చెప్పి అనుకుంటున్నామని తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రంగిశెట్టి ఫౌండేషన్ వారు గత 13 సంవత్సరాలుగా ఇక్కడ గంగానమ్మ తల్లి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం, ఈ సంవత్సరం శిలాతోరణానికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు 4 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చిలువూరు గ్రామ ప్రజలకి, రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారికి, రమేష్ గారికి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంతోషించదగ్గ విషయం, చిలువూరు గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగానమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ, రంగిశెట్టి ఫౌండేషన్ వారికి, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో మనం గంగానమ్మ జాతరలు చూస్తూనే ఉంటాం, కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామంలో జరిగినంత వైభవంగా ఏ గ్రామంలో జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ముఖ్యంగా రంగిశెట్టి వారు అలాగే గ్రామస్తులందరూ పెద్దలందరూ సహకరించడం అనేది మంచి పరిణామం. ఇటువంటి మంచి జాతరలు, అమ్మవారు కరుణా కటాక్షాలు వారితో పాటు గ్రామంలో కూడా ఆమె కటాక్షాలు ఉంటాయి. ఆ పరిణామం అనేది గ్రామంలో పాడి పంటలు, యశో సంరక్షణ అంతా చక్కగా జరుగుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో రకరకాల భిన్న జాతుల వారు, భిన్న సంస్కృతుల వారు, భిన్న వృత్తుల వారు, దీంట్లో ఇక్కడ నిమ్మకాయ పంట అయితేనేవ్వండి, మన వరి పంట అయితేనేవ్వండి, అన్ని మెట్ట వాణిజ్య పంటలు కానీ, మన వరి అయితేనే కానీ అన్ని చక్కగా సుభిక్షంగా పండుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో మన పండుతూ వారు చేసిన ఈ ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ అమ్మవారి జాతర ఒక మంచి పరిణామం. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారు ఆశీర్వాద బలం, లోకేష్ గారు ఇక్కడ ఈ స్థితిలో ఆయన మన నియోజకవర్గంలో ఇక్కడ మన చిలువూరు గ్రామంలో కూడా ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించడంలో కూడా ఈ గురు ముందుంది. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆయనకు కూడా అమ్మవారి ఆశీస్సులు సర్వదా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారికి మూలా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి 108 మంది చిన్నారులకు దేవస్థానం తరపున పలక, బలపంతో పాటు పుస్తకం, పెన్నులను అందించారు. అదేవిధంగా దేవస్థానం నందు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతిరోజు చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రుద్రపాక సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, పావులూరి దేవమణి కృష్ణ శర్మ, పావులూరి తారకనాథులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవభక్తుడి రంగప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహంకాళియే నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరులో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. గత 8 రోజుల నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, సహస్రనామార్చనలు,
ప్రతిరోజు చండీ హోమం జరుగుతున్నది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. కావున భక్తులు 50 మంది రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహర్నవమి, ఆవులెల్లుండి దసరా, శరన్నవరాత్రులు, విజయదశమి పండుగ, శమీ పూజ జరుగును. కావున భక్తులు 50 మంది శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని ప్రార్థిస్తున్నాం. ఇట్లు మహంకాళి అమ్మవారి దేవస్థానం, కంఠంరాజు కొండూరు.